ఫ్రైడే బ్రో మూవీ టాలీవుడ్ టాకీస్ల మీద దండెత్తింది. దీంతో పవర్ఫుల్ సినిమాతో పోటీ పడకుండా సాటర్డేకి సందడి షురూ చేసింది స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ. బ్రో టాక్ వీక్ అయిన వేళ చిన్న సినిమాకు కలిసొచ్చిందా? ఇంతకీ ఈ మూవీ ఫైనల్ టాక్ ఏంటి? సంజయ్ రావు, ప్రణవి మనుకొండ కాంబినేషన్ లో ఏఆర్ శ్రీధర్ తీసిన మూవీ స్లమ్ డాగ్ హస్బెండ్. బ్రహ్మాజీ వారసుడిగా పిట్టకథతో హిట్ కొట్టిన సంజయ్ ఇప్పుడు మరో కథతో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాడు. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. సడన్ గా సీన్ లోకి విలన్ గా జాతక దోషం వచ్చి చేరుతుంది. దోషం పోవాలంటే శునకాన్ని హీరో పెళ్లి చేసుకోవాలి. అదే జరుగుతోంది. తర్వాత కథ అడ్డం తిరిగి హీరో మీద కేసు ఫైల్ అవుతుంది. మరి హీరో బయటపడ్డా, హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడా అనేది అసలు కథ. ఓ పిట్ట కథ మూవీతోనే నటుడిగా ఫోకస్ అయ్యాడు సంజయ్. ఇక స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా కూడా తనని మరో మెట్టు ఎక్కించేలా ఉండే. అంతగా నటుడిగా తనకి బానే మార్కులు పడ్డాయి. ఇక హీరోయిన్ ప్రణవి కూడా నటనతో ఆకట్టుకుంది. మంచి పాయింట్ తో నవ్వుని, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు శ్రీధర్. అయితే సెకండ్ హాఫ్ లో సాగదీత సీన్లే కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చేలా చేశాయి. అయితే క్లైమాక్స్ లో ఎమోషన్స్ తో ఆ గ్యాప్ ని ఫిల్ చేశాడు హీరో. ఇక స్లమ్ డాగ్ హస్బెండ్ కాన్సెప్ట్ ఒకప్పటి ఏవండి ఆవిడొచ్చిందిలో కామెడీ ట్రాక్ ని పోలి ఉన్న ఇక్కడ హీరో హీరోయిన్ల ప్రేమ కథ స్పెషల్ గా యాడ్ అయింది. ఎమోషన్ క్యారీ అయింది. ఓవరాల్ గా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెరిగింది.